అన్నా ఆ కృష్ణ మనోళ్ళు అందరినీ కొట్టిండు కదా ఆన్ని తీసుకొచ్చి ఇలా పెడతాడేమన్నా ఈ చెక్క అన్న. షిండేని తిట్టి ఆ సంజయ్ను పొగిడితే ఎవడైనా సరే నెత్తిన పెట్టుకుంటాడు అల్లుడు. అసలు ఈ కృష్ణగాడు అల్లుడి దగ్గరికి ఎందుకు చేరాడు? ఆడి స్కెచ్ ఏమిటో అర్థం కావలేదురా. రై ఓసారి అని బిలవంటరా. సార్ పిలిచారంట. దా మందేద్దాంరా. వద్దులేండి, నేను మంతా అయితే లాజిక్లు మాట్లాడతా. మందు కనిపెట్టిందే మాట్లాడుకోవడానికి రా. ఇదిగా వేసుకో. అయ్యి బాబు చాలా ఎక్కువ అండి, నాకు మోత సరిపోద్ది. మూత మూతకేమెక్కిద్దా? నాకు మోత చాలండి బాబు. పోయింది చెప్తాను. వీడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు? అన్నా నేను ఇంటికి వెళ్తానా, రోజు లేట్ వస్తున్నా, నేను నా వైఫ్ గొడవ చేస్తున్నా. మాట్లాడుకుందామా? మాట్లాడదాంలే. ఏం మాట్లాడదాం? అదే నువ్వు మా అల్లుడి దగ్గరికి ఎందుకు చేరినట్టు, అసలు నీ స్కెచ్ ఏంది? నా స్కెచ్లు ప్లానింగ్ కూడా తర్వాత మాట్లాడుకుందాం. రోజు ఇంత లగ్జరీగా తాగుతూ తింటున్నారు, అసలు మీ మంత్లీ ఇన్కమ్ సోర్స్ ఏంట్రా? చెప్పు. సెటిల్మెంట్లు చేస్తుంటాం. సెటిల్మెంటా? రారా రైట్ రా. ఇప్పుడు చెప్పు. సెటిల్మెంట్లు. కూర్చో కూర్చో. సెటిల్మెంట్ సెటిల్మెంట్ చేస్తుంటాం. ఏదైనా జాగా కబ్జా చేసి గొడవలు చెప్పించి సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకుంటాం. అన్యాయం కదరా. చెక్క సార్ పేరుతో అన్యాయం చేసి వచ్చిన డబ్బుతో మీరు తాగడమే కాకుండా నా చేతి కూడా అమ్మా నా స్కెచ్ గురించి అడిగో వినకుండా వెళ్ళిపోతాం ఏంటి? నాకు షుగరు టైంకి ఎంత తిని మండుకుందామని. నా స్కెచ్ గురించి వినమా? పొద్దున్నే ఏంటగా రై మీరు నువ్వు పైకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ తాగింది ఎందుకురా? ఏందమ్మయ్యా ఇది? తాగింది మూత. ఎంత తాగావని కాదు, ఎంత ఎక్కిందని. ఒరే నాకు తెలకడుతాను, నువ్వు ఒక్కరే వెళ్ళటానికి నీ వెనకాల 6 స్కార్పియోలు ఇంతమంది బోకులు, నువ్వు సింగిల్ గా వెళ్ళవేంట్రా? అది కాదమ్మా. ఎక్కడున్నావు? స్కార్పియో దగ్గర ఆపావులే. నీ మూలంగా ఎంత ట్రాఫిక్ జాము. సిగ్నల్ దగ్గర నీ బండి ఆగగానే వెనకాల యూనిఫామ్ లో షపా షపా అని 6 బళ్ళాగటం, దాని వెనకాల 100 బళ్ళాగటం. పబ్లిక్ కి ఎంత న్యూసెన్స్, ఎంత ప్రాబ్లం రా. అన్న వదిలే అన్న. మీ అన్నయ్య అసలు ఎప్పుడు పట్టుకున్నాను రా నేను? నీ హాయిగా టీవీ చూస్తున్నా నన్ను పిలిపించి నా స్కెచ్లు వినకుండా వెళ్ళిపోతావే? అమ్మా ఏందా మీరు రచ్చ అర్ధరాత్రి? పోయి పడుకో. నా స్కెచ్లు వింటేనే నేను పడుకోను, నువ్వు దిక్కు కిందకి. మాటి మాటికి వెట్లకి దిగుతా ఉండలేను, ఆయాసము. అంత ఆయాసం ఉన్నవాడివి ఆ రోజు బ్యాంగిల్ బజార్లో సంజయ్ తీసుకొచ్చేయండి, ఇది చంపేయండి, నరికేయండి, పెద్ద అరుపులారు సార్. అమ్మా ఇప్పుడు ఆ కథలు ఎందుకు చెప్పు. అయితే ఇప్పుడు ఏ కథలు చెప్పుకుందాం? కథలేంది ఇప్పుడు? కథలు చెప్పుకోవడం ఏంది? కథలు కథలు కథలు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నన్ను విసుక్కుంటున్నావు, నేను ఇంకో మోతాగేసి వస్తా. అమ్మో ఈ రచ్చకి తట్టుకోలేనయ్యో. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. మీరా సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చినట్టు మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, మీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవుతారు అంత మాత్రం. చూడు ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా
ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబు లాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ తనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట మా శరత్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్దీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్యే దగ్గర ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లన్నీ కొడతావా? అంతే అంతే. శరత్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. ఇది లీటర్ 50 రూపాయల? చాలా దారుణం. 50 రూపాయలకి లీటర్ వస్తుంది అనుకోవచ్చుగా. ఆ పోతం ఏంట్రా? నేను కూడా అనుకున్నావా? ఇలాగా బాబా వస్తున్నా, పిలుస్తున్నాడు పదా. పదండి. బలిటోరే కూకండి మహానుభావులు. ఏంట్రా గొడవ? ఏం లేదు బావా. అది ఏం లేదంటారేంటండి? ఎదురుగా వస్తే మాత్రం కాలు ముసుగు గుద్దేస్తావా? రాంగ్ రూట్ లో రమ్మందే వస్తే మాత్రం గుద్దేస్తావా ఏంటి? ముద్దెట్టుకుంటారు మరి. చేసిందంతా చేసి అరుస్తున్నాడు. మళ్ళీ మాట్లాడేటండి మీరు. ఏంట్రా ఆయన మాట్లాడేది? తోలు తీసేస్తాయి అదో తొత్తుకోడ కానీ. హలో అది చెప్పా. ఏం లేదు బాబా, చిన్న ఫైటింగ్ ఉంటేని. అబ్బా ఒక్క నిమిషం లైన్లో ఉండే. ఒక్క నిమిషం లైన్లో ఉండే. ఏరా చిన్న మీద ఉన్న పెద్ద మీద కలిసేసిందా? నువ్వు కరెక్ట్గా తోలాలి కదా. వాడే రాంగ్ రూట్ లో వచ్చాడండి. వెళ్తాడు ఆడి ఎదవా, ఆడి పెద్ద ఎదవా, ఆడి మొంగు తెలలేదు నీకు. నువ్వు కరెక్ట్గా వెళ్ళాలి కదా. నేను కరెక్ట్గా వెళ్ళండి, ఆడే రాంగ్ రూట్ లో. రే ఎదురు చెప్పకో, నేను సెట్టును అమ్ముతాను, కాయని కాదు. సెట్టు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్గా కాయి నెంబర్ 1 అవుద్ది. ఇక్కడ నేను నెంబర్ 1, నా చుట్టూ ఉన్నాళ్ళు కూడా నెంబర్ 1గా ఉండాలి. బావా ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు. ఉంటాడు రా, అవసరం అయితే ఉంటాడు, అది పెట్టేస్తాడు. అలా ఉన్నాడు. ఒరే నీతో నాకు అనవసరం, మీ ఓనర్తో నేను మాట్లాడతాను. వెళ్ళు. ఒరే వీడికి కూడా సెటిల్ చేసి పంపించారా? ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏముందిలే బావా, ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైట్ చేస్తాడు, ఇవాళ రైట్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు. మళ్ళీ నమ్ముకుని ఉన్నాడు బావా, వదిలేద్దాం ఈసారికి. ఎదవలాజిక్లు చెప్పకు. నా విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది ఆడికి సిగ్గుసేటు, రెండోసారి జరిగితే నాకు సిగ్గుసేటు. విధానం కరెక్ట్గా ఉండాలా. హలో బావా, ఓ 4 రోజులు ఆగిజయ్యే.
అంతరిక్ష యుద్ధం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటయ్యా ఇలా వచ్చారు? చిన్న డౌట్ సార్. మీకు ఏ డౌట్ ఉన్నా క్లాస్ రూమ్ లోనే కాదయ్యా, గార్డెన్ లో కూడా అడిగేయచ్చు. బాత్రూమ్ లో అడగచ్చా? బెడ్రూమ్ లో కూడా అడగచ్చు. మా ఆవిడున్నా కూడా అడిగేయచ్చు అయ్యా. మీ డౌట్ ఏంటి? థ్యాంక్ యూ. ఏం లేదు సార్, మీరు వెయిట్ లిఫ్టర్ అని చెప్తే వాడు నమ్మట్లేదు. ఏమయ్యా, ఎందుకు నమ్మట్లేదు? నేను వెయిట్ లిఫ్టర్ అయ్యా. వార్తా పేపర్ లో వచ్చిందిగా మీరు ఒలింపిక్ రన్నర్ అని. వాడే నమ్మట్లేదు. నేను రన్నర్ అంటే నువ్వెందుకు నమ్మవయ్యా? సార్ మీ కాళ్ళు చూస్తే రన్నర్ కాళ్ళలా లేవు. పైకి అలాగే కనపడుతుందయ్యా, స్టామినా అంతా లోపల ఉంటుంది. కానీ మీ బాడీ చూస్తే వెయిట్ లిఫ్టర్ బాడీలా ఉంది. కరెక్టేనయ్యా, నేను వెయిట్ లిఫ్టర్ నేనయ్యా. అయితే మీరు రన్నర్ కదా? రన్నర్ నేనయ్యా. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదురా. నోరు మీరా, నోరు మీటవా, బయటికి రారా. ఏంట్రా బయటకు వచ్చేది? దెబ్బలాడుకోకండి, మీరిద్దరు కరెక్టేనని ప్రూవ్ చేస్తానయ్యా. రిపోర్ట్ సార్. ఏం చేస్తారు? ఏముంది, చొక్కా ఇప్పి ఛాతీ చూపిస్తాను, అప్పుడు వెయిట్ లిఫ్టర్ నీకు చొక్కా ఇప్పొద్దు, కావాలంటే ప్యాంట్ ఇప్పండి. ప్యాంట్ మాత్రం సార్, ప్యాంట్ మాత్రం షర్ట్ మాత్రం ఇప్పండి. సార్ ప్యాంటే, అప్పుడు నీకు సార్ చొక్కా ఇప్పుతాను. ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు. ప్యాంట్ ఇప్పొద్దు, షర్ట్ మాత్రం ఇప్పండి. అంతే. ప్యాంట్ ఇప్పుతాను, చొక్కా ఇప్పుతాను, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, ప్యాంట్ షర్ట్, షర్ట్. రెండు ఇప్పి నేను వెయిట్ లిఫ్టర్ ని రన్నర్ నేను ప్రూవ్ చేస్తానయ్యా. ఫస్ట్ నేను షర్ట్ విప్పించాను, సో నేనే గెలిచాను. షర్ట్ అయితే ఎవరైనా విప్పిస్తారు కానీ ప్యాంట్ విప్పించాలి. నేనే గెలిచాను. పోరా, నేనే గెలిచాను. నేనే గెలిచాను రా, నేనే గెలిచాను, నేనే గెలిచాను. డబ్బులు ప్యాంటు షర్ట్ ఇప్పాను, ఇద్దరు గెలిచారు. ఓకే, బోత్ ఆర్ విన్. జాజి బాబు, జాజి బాబు, వాట్ యు ఆర్ ఆల్ డూయింగ్ హియర్? క్లాసెస్ వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? ప్యాంటు షర్టు సార్. ఆహా, లంగాను జాకెట్ అనుకున్నానులే. నీకేమైనా బుద్ధి ఉందా? ఉంది కానీ ఇవి లేవు సార్. అదేనయ్యా, ఎందుకు లేవు అని. పట్ట పగలు నడి కాలేజీలో ఈ బట్టలు ఎవరు విప్ప తీయమన్నారు అని అడుగుతున్నాను. నా పవర్ చూపిద్దామని సార్. నీ పవరు ఇక్కడ కదయా, ఇంట్లో చూపించు. అక్కడ చూపించాల్సిన అవసరం లేదు సార్, నేను ఇంట్లో బట్టలు ఇప్పేది కేవలం ఉతకడానికే. ఆహా, ఇలా అర్థనగరంగా కాలేజీలో నిలబడితే స్టూడెంట్స్ ఉతికేస్తారయ్యా. వాళ్ళే ఇప్పమన్నారు సార్. వాళ్లే ఇప్పమన్నారా? అయితే నేను మళ్ళీ ఫుల్ చేశారన్నమాట. ఆ వాళ్ళు చేసేది ఏమిటి? యూఆర్ ఆల్రెడీ ఫుల్. క్లాస్ బాబు, జాజ్ బాబు. సడన్ గా అమ్మ నాన్న వచ్చారు. చూసేవట ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి అంటే మన వాడు బుద్ధిమంతుడిలా 7ంటికల్లా ఇల్లు చేరిపోయాడన్నమాట. 7ంటికి చేరింది మనం, వాడు 6ంటికే వచ్చుంటాడు. ఆఫ్ కోర్స్ మన పెంపకం కదా. ఆహా, గొప్పలేండి. నేను కనకపోతే ఎవరిని పెంచేవారో. కరెక్టే, నువ్వే రైటు. గుడ్ ఈవినింగ్. ఏంట్రా? అదే నిన్న వస్తాను, రేపు వచ్చారేంటి? రేపు వస్తాను, వాళ్ళు వచ్చారేంటి? అదేరా, వెళ్ళిన పని వెంటనే అయిపోయింది. అయినా 2 రోజులు ఉందాం అనుకున్నాను. ఉండొచ్చుగా. అదే నీకు ఒంట్లో బాగాలేదని మీ అమ్మ ఒకటే కంగారు. నిన్నే తీసుకుంటానా? ఏంటన్నా రాత్రిపూట మందేసుకుంటున్నావా? యూనియన్ నుంచి అందరూ మందేస్తున్నాం. దగ్గు వీడికైతే వాళ్ళందరూ మందేసుకోవటం. అంటే మా దగ్గు అంటు వ్యాధి కదా, అందరం కలిసి పని చేస్తున్నాం, అందుకని అందరం కలిసి వేసేసుకున్నాం. మంచిదే, మంచి అలవాటే. బయటవే నాన్న, వీడు నాగిరెడ్డి అని మా ఎడిటర్. నమస్కారం అండి. నమస్కారం పెడతాడేమిటి? అంటే వాడికి పెద్దలంటే భయభక్తులు ఎక్కువ. ఫేస్ టు ఫేస్ చూడు, అంతా ఇండైరెక్ట్. సుందరం అని ప్రొడక్షన్ మేనేజర్. అవునండి. ఎన్ని రోజులు ఉంటారు? అదేమిటి ఇప్పుడేగా వచ్చాం, ఎన్ని రోజులు ఉంటారని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉన్నారు ఊర్లో అని అలా అడుగుతున్నాడు. వీడు రామ్ ప్రసాద్ అని మా కెమెరామెన్. సరే అండి. సినిమా బాగా తీస్తాడా? సూపర్ అండి. ఒక 5 నిమిషాలు ముందు వచ్చింటే మొత్తం ఫుల్ బ్లూ. అవునండి. అంటే నాన్న 5 నిమిషాల కింద సడన్ గా మన టీవీ అంతా పాడైపోయి బ్లూగా అయిపోయింది. అది మీరు చూస్తుంటే కంగారు పడి ఉంటేవరని వాడి ఉద్దేశం. అది అది ఏమండి, ఇంట్లో ఏదో వాసన వస్తున్నట్టు లేదు కదా, అందుకనే ఫుల్ బాటిల్ ఫినాయిల్ వేసి మొత్తం క్లీన్ చేసాం అన్నమాట. ఫుల్ బాటిల్ కొట్టేసి ఉంటారు. లేదండి బాబు, హాఫ్ బ్యాలెన్స్ పెట్టాం. కరెక్ట్.
మీకు లేట్ అవుతుంది. అదేంట్రా అప్పుడే పంపించేస్తున్నావు? భోజనం చేసి వెళ్ళమను. థ్యాంక్స్ అమ్మా. ఈ టైంలో చీకులు తింటే భలే ఉంటుంది. స్వీట్స్ వాడు నైట్ పూట ఓన్లీ స్వీట్స్ తింటాడు. చీకులు ఊస గుచ్చుతారా? కరెక్ట్. మైసూర్ పాక్ స్వీట్లు పూసలు గుచ్చుకునే వాడికి ఇష్టం. వెళ్దాం మనం. ఓకే బాయ్. వెళ్దాం. బ్యాలెన్స్ డిస్కషన్ రేపు చేద్దాం. ఓకే రా బాయ్. నాన్నగారు నమస్కారం, అమ్మగారు నమస్కారం. చెప్పా కదా పెద్దలే గౌరవం. ఓకే ఇప్పుడే వస్తానమ్మా దింపేసి. చూసారా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచాడు. నాకు ఇంట్లోకి వచ్చినట్లేదో గుళ్ళోకి వచ్చినట్టుంది. అవునండి, హరిశ్చంద్ర అని పేరు పెట్టినందుకు వాడు సార్థకం చేసుకున్నాడు. మరి మన పెంపకం అంటే ఏమనుకున్నావు? గొప్పే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా, అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్గా తయారు చేయించా. రేయ్ ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటున్నాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే 2 రోజులంటరా ఆడి అంతు చూస్తలేరు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రాయ్ రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేనేం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచిన కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదనా? రేయ్ ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్,
నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా లేదానా? ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రై ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవి నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే.